అయితే ముఖ్యంగా తెలుసుకుంటే మన గ్రామం వచ్చేసి సుమారుగా 250 నుండి 300 సంవత్సరాల క్రితం ఏర్పడింది. అది దీనికి పేరు ఎలా వచ్చిందంటే అంకుల్ చెప్పిన దాని ప్రకారం కలిమి చెట్టు ప్రకారంగా కనిమెట్ట అని వచ్చింది. ఇంకో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ మనకి అంటే పూర్వం ఇట్లా దాడులు జరిగేవి కదా, ఆ దాడుల ప్రకారం ఇక్కడ కనిపెట్టే ఒక వల్ల చాలా మంది వలసలు వెళ్ళారని కూడా దాని తర్వాత గ్రామ పంచాయతీ దాని తర్వాత అదే సమయంలో మన కాలువలు కూడా రావడం జరిగిందన్నమాట 2004లో. తర్వాత మనకి 2008లో మనకి ఇక్కడ ఒక డైరీ ఇండస్ట్రీ ఉంది. ఆ డైరీ ఇండస్ట్రీ రావడం జరిగింది. తర్వాత 2010లో మనకి డిజిటల్ బడ్జెట్ రావడం జరిగింది. అదే మనకి తెలంగాణ వచ్చిన తర్వాత డిజిటల్ బడ్జెట్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత నందిని పాలన డైరీ ఇండస్ట్రీ ఇక్కడ మనకి మహిళా సంఘం అక్కడ ఉంది. మన మహిళా సంఘం అది కూడా 2022లో కట్టడం అనేది జరిగింది అనమాట. అదేవిధంగా మనకి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా ఇది 2 ఒకటే సంవత్సరంలో కట్టడం అనేది జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. అదేవిధంగా మనకి సీసీ రోడ్లు కూడా ఆల్రెడీ కట్టారు, కానీ ఇంకోసారి మనకి 2024లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టారు. దాని తర్వాత ఇప్పుడు మనకి ఫ్లైఓవర్ అనేది కట్టుకున్నాం. మనకి ఏమైనా ప్రమాదాలు జరుగుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ విధంగా ఇక్కడ మనకి ఇది మన గ్రామ సమాచారం. 2011 ప్రకారం 2011 ప్రకారం మన గ్రామం 3 ఎకరాలు ఈ మొత్తం మన గ్రామానికి మొత్తం వ్యవసాయం ఉంటుంది. అయితే దాంట్లో వచ్చేసి మనకి నార్మల్గా 10% మాత్రమే మనకి ఈ బీడు భూములు అనేవి ఉన్నాయన్నమాట, వేస్ట్ ల్యాండ్. మిగతా అంతా మన అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. చాలా మంచిగా అంటే యూటిలైజేషన్ అనేది చాలా బాగుంది అనమాట. అంటే మనం కొంచెం కూడా వదలకుండా వేరే వేరే డైవర్సిఫికేషన్ క్రాప్స్ కానీ వేరే వేరే ఇతర పంటలు కానీ వేయడం అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. అదేవిధంగా మనకి సాగునీటి చూసుకుంటే మన కాలువలు కానీ బోర్లు కానీ ఇక్కడ డ్యాంలో నుంచి కానీ మనం ఈ ఊరు వాళ్ళు అనేది సాగునీటి కానీ యూజ్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ షార్టేజ్ ఉందని లాస్ట్ ఇయర్ వరకు మనం తెలుసుకున్నాం. యూరియా షార్టేజ్ దాని ప్రకారం దాన్ని మనం రీప్లేస్ చేస్తూ గవర్నమెంట్ నానో యూరియా అనేది తీసుకొచ్చినాం. నానో యూరియా ఏంటంటే అది కూడా మనకి ఒక బస్తా 45 kg బస్తా ఉంటుంది కదా, 45 kg బస్తా, దాని లెక్కనే ఇది కూడా పనిచేస్తుంది. అది ఎలా అంటే మనకి ఈ మన యూరియా అనేది మెల్లగా పనిచేస్తుంది. మన బస్తాలో పెట్టే తీసుకొచ్చే యూరియా ఉంటుంది కదా, అది మనకి మెల్లగా పనిచేస్తుంటే పంట కాలం మొత్తానికి పనిచేస్తుంది అనమాట. ఈ నానో యూరియా ఏం చేస్తుంది అంటే మనకి త్వరగా పనిచేస్తుంది. అది మనకి ఎలా అంటే మనం ఇది లిక్విడ్ రూపంలో ద్రవ రూపంలో ఉంటుంది, నీళ్ళ లెక్క. దాన్ని మనం వాటర్లో కలిపి అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. కానీ మనకి గుళికల రూపంలో ఉండే యూరియా ఉంటుంది కదా, బస్తా రూపంలో, అది వచ్చేసి మెల్లగా పనిచేస్తుంది. దాంతో పాటు అది ఎక్కువ రోజులు పనిచేస్తుంది. ఇది వచ్చేసి దాని అప్పుడప్పుడే పనిచేస్తుంది అనమాట. దీని యొక్క ఉపయోగాలు మనం తీసుకుంటే అది వచ్చి దానికి రేట్ ఎక్కువ. మనకి 250 రూపాయలకి జరుగుతుంది. ఈ బాటిల్ 500 ml ఉంటుంది, 500 ml. అది మనకి 250 రూపాయలకి ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మనం తీసుకుంటే ఆకునే త్వరగా తీసుకుంటాం. మనకి యూరియా అనేది నత్రజని కోసం యూజ్ చేస్తాం. బాటిల్ 500 ml బాటిల్ ఉంటుంది, దానికి 250 రూపాయలే ఉంటుంది. తక్కువనే ఉంటుంది. ఎకరాకి యూజ్ చేయొచ్చు. దాన్ని మనం వేరే ఎరువులు ఉంటాయి కదా, మన ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు, వాటిలో కలిపి మనం పిచికారి చేయొచ్చు, లేదంటే మనం పిప్పులలో వదులుకోవచ్చు. పిడికడి యూరియా వేస్తే అందులో ఓన్లీ 30 నుండి 40% మాత్రమే మన మొక్కలు అనేది తీసుకుంటాయి. మిగతా 70 నుంచి 80% మొత్తం గాల్లో కలిసిపోవడం కానీ, నేలలో కలిసిపోవడం కానీ, నీళ్ళలో కలిసిపోవడం కానీ అట్లా జరుగుతుంది అనమాట. ఈ యూరియా ఏం చేస్తుంది అంటే ఇది ద్రవ రూపంలో ఉంటుంది కాబట్టి ఆకులు త్వరగా తీసుకుంటాయి. వేస్ట్ అనేది ఎక్కువ కాదు, 80 నుండి 90% ఆకులు తీసుకుంటాయి, ఇది మొక్క అనేది తీసుకుంటుంది. అదేవిధంగా చూసుకుంటే మనకి గింజ నాణ్యత కానీ, మనకి దిగుబడి పెరగడానికి కానీ, అదేవిధంగా ఆకులు మనకి పచ్చగా మారడానికి కానీ, బలంగా ఉండడానికి కానీ ఇది తోడ్పడుతుంది. ప్లస్ ఇది త్వరగా ఉపయోగం అనేది జరుగుతుంది. ఎక్కువ వేస్ట్ అయితే ఇది వచ్చి మనకి చాలా త్వరగా తీసుకొని మనకి మంచి లాభాలు అనేది రావడానికి
కెమికల్, దీంట్లో ఇది కూడా కెమికల్ కానీ తక్కువ మనకి హాని అనేది చేస్తుంది అనమాట. దాని అంత హాని అనేది చేయదు. ఎలా అంటే మనకి నేలలో ఉండే సూక్ష్మ క్రిములు కానీ సూక్ష్మ జీవులు కానీ అవి ఉంటాయి కదా, వాటికి కూడా ఇది ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. వాటికి ఎక్కువగా హాని చేయకుండా ఉంటుంది. అదేవిధంగా దీనికి ఉపయోగించే విధానం ఏంటి అంటే, మనం ఈ 500 ml బాటిల్ ఉంటుంది కదా, దాన్ని మనం రాళ్ళకుండా ఉంటుంది, గింజ నాణ్యత పెరుగుతుంది, కాయల సైజు పెరుగుతుంది, పప్పులో కానీ లేదంటే మనకి వరిలో కానీ కూరగాయల్లో కూడా అధిక దిగుబడి సాధించవచ్చు. దీని ద్వారా మనకి తక్కువ వేస్ట్ ఎక్కువ లాభం అనేది వస్తుంది అనమాట ఇది యూజ్ చేయడం వల్ల. ఇప్పుడు చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే ఇది వాడకుండా డైరెక్ట్ అది పెద్ద బస్తానే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది తెలియదు, వాళ్ళకి తెలిసినా కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కల్చర్ అంటే పూర్వం నుండి అవే వస్తున్నారు కదా, పూర్వం నుండి అవే వస్తున్నారు. ప్లస్ దాని మీద మనకి 1300 నుండి 1500 దాన్ని సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి తక్కువ వస్తుంది, ఎక్కువ మంది అదే యూజ్ చేస్తున్నారు. దీంతో పాటు నాలో డిఏపీ కూడా ఉంటుంది. మన డిఏపీ మనం బస్సు తీసుకుంటాం కదండి, దాని ప్లేస్లో ఈ డిఏపీని కూడా యూజ్ చేయవచ్చు. దీనివల్ల కూడా మనకి సేమ్ దీని లెక్క లాభాలే దానికి కూడా ఉంటాయి అనమాట. కానీ ఇవేంటి అంటే త్వరగా పనిచేస్తాయి, 2 times యూజ్ చేయాలి మనకి. ఆ బస్సు ఏంటిదంటే స్లోగా పనిచేస్తుంది. స్లోగా పనిచేస్తే దాంట్లో వేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ ఇప్పటి నుంచి మీరు కొంచెం యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. కొన్ని మనం ఇక్కడ మనకి కాండం పుచ్చుకు అక్కడక్కడ వస్తా ఉన్నాం, మరీ ఎక్కువ ఉధృతి అయితే ఏం ఎక్కువ లేదు. దోమపోటు ఇది కూడా మనకి ఎక్కువ రావడం జరుగుతుంది. ఆకుముడత అనేది ఇప్పుడు మనకి ఎక్కువ వేసే దశ ఉంటుంది కదా, ఈ టైంలో ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి వాటికి కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత మనకి తెగులు అంటే అగ్గి తెగులు, ఇది మనకి అంతగా ఇవి ఎఫెక్ట్ చూపించవు, కానీ వర్షాకాలంలో ఎక్కువ వస్తాయి. కానీ తక్కువ మనకి అగ్గి తెగులు అంటే మనం బ్లాస్ట్ అని అంటాం, బ్యాక్టీరియా ఆకులు తెగులు. కాటుక తెగులు అంటే మనకి ఇది గింజలు వచ్చినప్పుడు అన్ని పట్టుకున్నా కూడా బ్లాక్ అలా ఇవి కూడా ఇవి కొన్ని ఉంటాయి, అవి కొన్ని మనం పాటించాలి. పత్తిలో వచ్చేసి మనకి మెయిన్గా గులాబీ కాయ పెంచుతుంది. ఇది మాత్రం చాలా అంటే ప్రతి ఒక్క దగ్గర వస్తుంది. ఇప్పుడు ఎలా అంటే మనం బీటీ కాటన్ వేస్తున్నాం కాబట్టి ఎంతగా ఇది ఎఫెక్ట్ చూపించదు. కానీ దీనికి కూడా మనం కొన్ని మన ఐపీఎం ప్రాక్టీసెస్ ఐపీఎం ప్రాక్టీసెస్ అంటే కొన్ని కనిపించినప్పుడు మనకి టెస్ట్ పారేయడం కానీ అవి చేస్తే మనకి కొంచెం ఫస్ట్ అది కంట్రోల్ చేసుకుంటాం. మనం దానికి సంబంధించిన కొన్ని పురుగు మందులు ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆకుపచ్చ కలర్లో అది అదే పచ్చదోమ కానీ మనకి ఇవి తెల్లదోమ పచ్చదోమ ఇవి కూడా చాలా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ అందరు మందు కొడుతున్నారు దానికి పచ్చదోమకి. ఇక్కడ మనకి పిసిలికి వేస్తే ఎక్కువ రావు, మనకి పురుగులు అయితే పక్కలో ఎక్కువ ఉంటాయి. పురుగులు ఎక్కువ ఆకులు మాడితే ఆకులు అనేవి మార్చేస్తుంది. అది ఎక్కువగా ఇక్కడ ఉండవు, వేరే స్టేట్స్లో ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఆల్టర్నేటివ్ మచ్చలు వచ్చి